హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వస్తుంది కదా హీరోతో మాట్లాడాలని. హీరో అయితే ఇంట్లో ఉండడు, బయటే ఉంటాడు. హీరోయిన్ అయితే అంటది, నేను ఆ పార్క్లో నీతో మొత్తం మాట్లాడలేదు, అందుకే ఇప్పుడు వచ్చి మాట్లాడాలనుకుంటున్నా. అది కూడా నీకు నాకు మధ్య జరిగింది, వేరే వాళ్ళకి ఇది సంబంధం కూడా లేదు అని చెప్పి హీరోయిన్ అయితే హీరోతో అంటది. ఆ మాటకి హీరో కూడా సరే అయితే చెప్పు అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ అయితే చెప్పడం మొదలు పెడుతుంది అనమాట. నేను నీకు ఏమాత్రమూ లవ్ లెటర్ అనేది రాయలేదు, అండ్ నేను పంపించిన లెటర్లో ఎప్పుడు ఐ లవ్ యూ అని ఐ లైక్ యూ అని కూడా ఏ సెంటెన్స్ నేను చెప్పను కూడా చెప్పలేదు. కానీ అది లవ్ లెటర్ కిందే వచ్చింది. నువ్వు చెప్పకపోవడం అది నీ తప్పు వరకే వస్తుంది, కానీ ఏ విధంగా అది లవ్ లెటర్ అని కన్సిడర్ చేశారనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయినా నేను నీకేం రాశాను, చున్లు చనిపోయాడు, చున్లుని నువ్వు ఒక కూతురి కింద భావించావని చెప్పే రాశాను. నేను కూడా దాన్ని ఒక కూతురులాగే చూసుకున్నా, అంతే. దీంట్లో చున్లు మన కూతురు అని చెప్పి రాశాను, కానీ మన ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి రాయలేదు. ఒక తండ్రిగా నువ్వు తన బాధ్యతల్ని తీసుకుంటావేమో, ఒకవేళ తను చనిపోతే నీకు చెప్పాలి కదా తను తన తండ్రి కోసం ఎంతలా ఎదురు చూసిందో అని, కానీ నువ్వు రాలేదు, అంతే. ఇది తప్ప ఇంకా నేను ఏమీ రాయలేదు, అంతేగాని మన ఇద్దరి మధ్య ఎలాంటి విషయమూ లేదు. కానీ ఇది మాత్రం వేరే విధంగా పోర్ట్రేట్ అయ్యింది. సమయం మారే కొద్దీ నువ్వు కూడా మారిపోయావని నాకైతే అర్థమైంది. కానీ ఈ విషయాన్ని నువ్వు ఎందుకు వాళ్ళకి చెప్పలేదు? కానీ నాకైతే ఒకటి గుర్తుంది. నేనేమనుకున్నానంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు, మన స్నేహితులు వాళ్ళు ఎలా ఉన్నారు వాటి గురించే రాశాను. అవన్నీ గుర్తు తెచ్చుకొని, అవన్నీ ఏమీ కనబడలేదా నీకు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. నువ్వు నీ స్నేహితులకి అవన్నీ చదవడానికి ఇచ్చావు, కానీ అవి నాకు ఎలా అనిపిస్తున్నాయంటే నన్ను అగౌరవపరిచినట్టు, నా పట్ల నువ్వు చాలా దురుసుగా ప్రవర్తించినట్టు నాకు అనిపిస్తున్నాయి. నా మనసుని అంతే బాధ పెడుతున్నాయి. సరే, నేను ఈసారి మీ స్కూల్కే జాయిన్ అవుతున్నా, నేను కూడా ట్రాన్స్ఫర్ అనేది అవుతున్నా. అది నీ కోసమైతే కాదు, నేను అస్సలు నీ కోసం చేయట్లా. ఎందుకంటే నీతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను వాళ్ళ కోసం మాత్రమే, వాళ్ళతో కలిసి ఉండడానికి మాత్రమే నేనైతే ట్రాన్స్ఫర్ అవుతున్నా. ఇప్పటి నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ మళ్ళీ మనం కలిసినా మనం స్ట్రేంజర్స్ లాగే బిహేవ్ చేయాలి. నేను ఇప్పుడే చెప్తున్నా, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని హీరోతో అంటదన్నమాట. ఇవన్నీ విన్న హీరో అయితే సరే, నాకు నువ్వేం చెప్తున్నావో అర్థమైంది, నువ్వు చెప్పిందంతా అయిపోయింది కదా, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరచ్చు అని చెప్పి హీరోయిన్తో అయితే అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్కి ఇంకా బాధ కలుగుతుంది, తను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని. యాక్చువల్గా హీరో కావాలని అయితే ఇలా మాట్లాడు. పైనుంచి వాళ్ళ అమ్మగారు అయితే అంతా వింటూ చూస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మగారికి ఎలాంటి డౌట్ రాకూడదని చెప్పి హీరో అలాగైతే చేస్తాడు. కానీ హీరో చాలా ఇబ్బంది పడతాడనమాట. ఎలా అంటే తనను ఒక నదిలో పాడేసినట్టు, అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు, అలా తనైతే చాలా ఇబ్బంది పడిపోతాడు. తనలో తానే తను ఎలాగైనా అందులో నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తాడు. ఎలా అంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి బయటికి రావాలని. అలా తనకి పీడకలలు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఆ పీడకలలు వచ్చిన ప్రతిసారి హీరోయిన్నే తలుచుకుంటూ ఉంటాడు. అలా హీరోయిన్ ఇచ్చిన లెటర్స్ అనేవి చూస్తూ హీరోయిన్ని తలుచుకుంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ ఉంటాడనమాట. హీరోకి యాక్చువల్గా హీరోయిన్ అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ మన హీరోయిన్ ఫుల్గా మిస్అండర్స్టాండింగ్ అనేది చేసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, దానికోసం మంచి మార్క్స్ అనేవి కావాలి. అందుకోసం చాలా కష్టపడుతూ చదువుతూ ఉంటుందన్నమాట. ఆ స్కూల్లో మంచిగా చదివిన వాళ్ళకి మాత్రమే ఎలా అనేది ఉంటుందని చెప్పి అలా హీరోయిన్ ర్యాంక్ అనేది రోజు రోజుకి పైకి వెళ్తూనే ఉంటుంది. అలా తను టాప్ కూడా వస్తుంది. ఇంకా అక్కడ టీచర్స్ అందరూ హీరోయిన్ని పొగుడుతూ ఉంటారు, చాలా కష్టపడి చదువు, చాలా మార్పు అనేది నీలో వచ్చిందని చెప్పి. అలా హీరోయిన్ అయితే ఇంకా అలా ఊరు వదిలి వెళ్ళిపోయాల్సిన సమయం అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే తన లగేజ్ అంతా సదురుకుంటూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇది లోపల పెట్టు, ఇది లోపల పెట్టు అని చెప్పి హీరోయిన్తో అంటారు. ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే, ఈ కోట్ ఎవరిది, నేనెప్పుడు నీ బట్టల్లో చూడలేదు కదమ్మా చెర్రీ తల్లి, ఏంటిది అని అడిగేసరికి హీరోయిన్కి అప్పుడే ఆ కోట్ని చూసి అయితే గుర్తొస్తుందన్నమాట. యాక్చువల్గా కోట్ ఎవరిదో కాదు, మన హీరోది. హీరోయిన్ చైల్డ్హుడ్లో హీరో అయితే హీరోయిన్కి ఇచ్చి ఉంటాడనమాట. ఇంకా అదంతా హీరోయిన్కి గుర్తొస్తుంది. హీరో అయితే అంటాడు, ఏంటి నువ్వంత డల్గా ఉన్నావు అని అడగగానే హీరోయిన్ అయితే చెప్తుందన్నమాట, మన ఫ్రెండ్స్ అందరూ సిటీకి వెళ్ళిపోతున్నారు, నాకు అసలు సిటీ అంటే నచ్చను కూడా నచ్చదు, నువ్వు కూడా వెళ్ళిపోతావు కదా అంటే, హా
అవును, కానీ ఇదిగో ఇది తీసుకో అంటే ఏంటిది, ఇది మీ అన్నయ్య నీకు ఇచ్చిన కోటే కదా, ఇది నాకెందుకు ఇచ్చేస్తున్నావు అంటే నాకు ఇది ఎంతో విలువైనది, అందుకే నేను ఇస్తున్నాను. నేను కూడా సిటీకి వెళ్ళిపోతాను, కానీ తిరిగి రావాలంటే నా విలువైన వస్తువు ఇక్కడ ఉండాలి కదా, అందుకే ఇది నీకు ఇస్తున్నా అనగానే, కానీ నువ్వు దీన్ని మిస్ అవుతావు కదా, అక్కర్లేదా నీకు అని హీరోని అడిగేసరికి, నాకు ఇదెంత విలువైనదో నువ్వు అంతే విలువైన దానివి, అందుకే ఒక విలువైన వస్తువు ఇంకొక విలువైన దానికి ఇస్తున్నాను, అర్థమైందా నీకు, నేను తిరిగి రావాలి కదా నిన్ను చూడడానికి అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా అలా హీరోయిన్ దగ్గర ఆ కోట్ అనేది ఉంటుంది. హీరో వస్తాడని చెప్పి ఆ కోట్ని పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో మీద కోపం రావడంతో, నాకు ఆ కోట్ ఏమి అక్కర్లేదు నాన్న, దాన్ని పాడేయండి అని చెప్పి హీరోయిన్ అయితే చెప్పేస్తుంది. ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా సరే అని చెప్పి అంటారన్నమాట. అలా హీరోయిన్ అయితే తన సొంత ఊరికి బాయ్ అనేది చెప్తాదన్నమాట. అలా తన చిన్ననాటి జ్ఞాపకాలు తను ఎలా ఎంజాయ్ చేసిందో అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ తను ఇంకా ఆ ఊరిని వదిలేసి సిటీకి అయితే వెళ్ళిపోతుంది. సిటీకి వెళ్ళగానే తన ఫ్రెండ్స్ అయితే తన్ని బయటికి అయితే తీసుకొస్తారు. ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు, నువ్వు కూడా ట్రై చేయి అని చెప్పి హీరోయిన్ కూడా గేమ్ అనేది ఆడమంటారు. హీరోయిన్ కూడా గేమ్ ఆడుతుంది, కానీ తన మనసు అసలు బాగోదు. ఎందుకంటే తనకి హీరోనే గుర్తొస్తాడనమాట. తను కూడా ఉంటే చాలా బాగుండు, తను ఎందుకు నా పట్ల ఇట్లా చేశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ దీని నుంచి బయటికి రావాలని చెప్పి వాళ్ళైతే ఒక స్ట్రీట్ దగ్గరికి వెళ్తారన్నమాట. ఇక్కడ స్ట్రీట్ బజార్ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ అన్నీ చూస్తున్నప్పుడు తన ఫ్రెండ్స్ అయితే హీరోయిన్కి కనబడరు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పి నెతుక్కుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా సడన్గా వాళ్ళైతే వస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయారా మీరంతా అని చెప్పి బాధపడుతూ అడిగేసరికి వాళ్ళ ముగ్గురు అయితే చెప్తారు, మేము నీకు ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాము, ఏమైనా తింటావని. ఏమైంది అంతలా కంగారు పడుతున్నాం అనగానే, నాకు చాలా భయం వేసింది, ఇక్కడ నేను ఎలా వెళ్ళాలో ఏంటో అనేది కూడా నాకు తెలియదు కదా, మీరు లేకపోతే నేనేమైపోతా అని అనగానే, అదేంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు చాలా ధైర్యవంతురాల కింద ఉండేదాను కదా చిన్నప్పుడు, నువ్వే మా అందరికీ దారి చూపించేదానివి అంటే, కాలం మారింది, నాకు ఇక్కడ ఏమీ తెలీదు, అక్కడంటే అన్నీ తెలుసు, ఇప్పుడు మీరే నాకు అన్నీ నేర్పించాలి అనగానే, సరే ఎక్కడికి వెళ్ళినా మనందరం కలిసే వెళ్దాం సరేనా, నువ్వైతే కంగారు పడమాకు అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తారు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా హీరోయిన్ అయితే వాళ్ళతో కలిసి ఇంటికైతే వెళ్ళబోతుంది అనమాట. అలా వెళ్తున్నప్పుడు హీరోయిన్కి మళ్ళీ హీరో అయితే గుర్తొస్తూ ఉంటాడనమాట. అలా హీరో వాళ్ళ ఇంటి దగ్గర అయితే చూస్తూ ఉంటుంది. హీరో పైనే ఉంటాడు కదా అని చెప్పి, కానీ ఎలాగైనా ఓవర్కమ్ చేయాలి, తన్ని నేను గుర్తు తెచ్చుకోకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటుందన్నమాట. కానీ హీరోయిన్ని పైనుంచి హీరో అయితే చూస్తూనే ఉంటాడు. తను ఎందుకు అలా డల్గా ఉంది అని చెప్పి. యాక్చువల్గా హీరోకి అర్థమవుతుంది తనని మిస్ అవుతుందని. ఇక్కడ హీరో కూడా అంతే, హీరోయిన్ని చాలా మిస్ అవుతాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు హీరోకి కూడా ఆడుకోవాలని ఉంటుంది కానీ ఆడుకోలేకపోతాడు. ఇంకా రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాస్తారు, ఎవరు ఏ క్లాస్కి వెళ్ళాలా అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే భయపడుతూ ఉంటుంది, తనైతే హీరో క్లాస్కి వెళ్ళగలదా లేదా అని. ఇంకా అప్పుడే అక్కడికి యూక్యూ అయితే వస్తాడు. ఎందుకంతలా భయపడుతున్నావు, నీకైతే ర్యాంక్ అనేది వస్తుందిలే అని చెప్పి అనగానే, సరే నువ్వు వెళ్ళి రిజల్ట్స్ చూడరా అని చెప్పి అంటది. ఇంకా యూక్యూ కూడా వెళ్తాడు. మనందరం ఒకే క్లాసు, మన నలుగురం ఒకే క్లాస్లో ఉన్నాం తెలుసా, క్లాస్ 18, మనం సైన్స్ క్లాస్లో ఉంటాం అని చెప్పి అనగానే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సరే ఇంకెవరు లేరా అయితే అని చెప్పి అడిగేసరికి, ఇంకెవరు ఉంటారు, నువ్వు నేను డూక్యూ గాడు ట్యాంగ్యూ సరిపోయాం కదా మన నలుగురం అని యూక్యూ అనేసరికి, ఇంకా అప్పుడే అక్కడున్న ట్యాంగ్యూ అయితే అంటాడు, ఇంకా చెప్పాలంటే ఏయూనైతే ఆర్ట్స్ తీసుకుంది, తను పాస్ అయింది, అందుకే తను క్లాస్ 4లో ఉంది, కథమా మన నలుగురం అయితే సైన్స్ క్లాస్లో ఉంటాము అని చెప్పి అంటాడనమాట. అంతేనా, ఇంకెవరు లేరా, అంతకు మించి ఇంకెవరు లేరా అని చెప్పి హీరోయిన్ పదే పదే అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి కిన్యూన్ అయితే వస్తుంది. కిన్యూన్ వచ్చేసరికి, నువ్వంతలా ఎందుకు అడుగుతున్నావు, నీకు కావాలంటే నువ్వే చూసుకోవచ్చు కదా, దా మన ఇద్దరం వెళ్ళి చూద్దాం, అసలు నీ ర్యాంకైనా నువ్వు చూసుకున్నావా, వీళ్ళు చెప్తేనే కానీ అని చెప్పి హీరోయిన్ అయితే తీసుకువెళ్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఎవరి గురించో కాదు హీరో గురించి అడుగుతుంది. అలా హీరోయిన్ అయితే హీరో పేరు ఉందా లేదా అని చెప్పి పైనుంచి చూస్తూ ఉంటే హీరో అయితే టాప్ 1 అయితే వచ్చి ఉంటాడనమాట. ఇంకా అలా టాప్ వచ్చేసరికి హీరోయిన్ కొంచెం బాగానే అనిపిస్తుంది, కానీ అప్పుడే అక్కడ హీరో పేరు ఎవరో కానీ పలకడం వింటది. ఎవరు అని చెప్పి వెనకాలంతా చూసేసరికి ఆ పేరు పలికింది ఎవరో కాదు, సీమెన్ అనమాట. సీమెన్ అయితే హీరో ఫస్ట్ వచ్చాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. ఇదంతా హీరోయిన్ చూసి ముఖం అనేది డల్గా పెట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. సీమెన్ నోట్ నుంచి హీరో పేరు రావడం హీరోయిన్కి అసలు ఇష్టం కూడా లేదు. ఇంకా అప్పుడే సీమెన్ తన ఫ్రెండ్ అయితే హీరోయిన్ని చూసి, తనే కదా కొత్తగా అడ్మిషన్ జాయిన్ అయింది మన క్లాస్లో, తను బాగానే పర్ఫామ్ చేసింది తెలుసా, తను పర్ఫామ్ చేయడం వల్లే మన క్లాస్లో ఉంది, లేకపోతే
లేకపోతే తను అసలు మన స్కూల్లో కూడా జాయిన్ అవ్వలేదు. అండ్ నేనేమనుకున్నానంటే తనే లెటర్స్ రాసిందేమో హీరోకి అని అనుకుంటున్నా. నాకైతే అర్థం కావట్లేదు తనో కాదో, కానీ తనైతే ఆ గ్రూప్తో ఉంది, విలేజ్ గ్రూప్తో అని చెప్పి అంటారు. హీరోయిన్ వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒక అబ్బాయి అయితే పిలుస్తాడనమాట హీరోయిన్ని. క్యూలీ, ఇది నువ్వేనా? నేను ఇంకా ఎవరా అనుకున్నా. నేను రిజల్ట్స్ వచ్చినప్పుడు లిస్ట్లో నీ నేమ్ చూసా, అది నువ్వా కాదా అనుకున్నా అనగానే ఇంకా క్లాస్ మానిటర్ మీరా అని అంటే, నేను ఇంకా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఉండరనుకున్నా. నా అదృష్టం బాగుంది నువ్వు ఉన్నావనగానే అవును అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా చుట్టుపక్కల తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవడ్రా వీడు అన్నట్టు చూసేసరికి తనైతే తను తాను పరిచయం చేసుకుంటాడు. నేను హీరోయిన్ ఇద్దరం ఒకే స్కూల్లో చదివాము, మేమిద్దరం ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి మీ స్కూల్కి అయితే వచ్చామనగానే మేమంతా హీరోయిన్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒకరినొకరు పరిచయం చేసుకుంటారన్నమాట. ఇంకా వాళ్ళైతే చెప్తూ ఉంటారు హీరోయిన్ ఎలా ఉండేది అని అడిగేసరికి క్లాస్ మానిటర్ అంటారు. తను ఎప్పుడు సిగ్గుపడుతూ మోహమాటంతో ఉండేది, కానీ తను చాలా బాగా చదవడం అనేది స్టార్ట్ చేసింది తెలుసా అని అనగానే ఇక్కడ ఉన్న యూక్యూ అయితే ఏంటి ఇది సిగ్గుపడేదా, మీరేదో తప్పుగా అనుకున్నారు, దీనికి అసలు లేనిదే సిగ్గు అని చెప్పి హీరోయిన్ గురించి చెప్పేసరికి హీరోయిన్కి కొంచెం ఎంబారెసింగ్గా అనిపిస్తుంది. సరే నేను తర్వాత మాట్లాడతాను, ఇంకా మీరు పనేమైనా ఉంటే చేసుకోండి అని చెప్పి అనేసరికి ఇంకా క్లాస్ మానిటర్ కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా హీరో అయితే అందరూ వెళ్ళిపోయాక తనైతే వస్తాడు. తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనే విషయం తెలిసి కూడా తనైతే నెతుక్కుంటాడు. హీరోయిన్ ఏ ర్యాంక్ వచ్చింది, తన క్లాసా కాదా అని చెప్పి హీరోయిన్ నేమ్ ఉందా లేదో చెక్ చేసుకుంటాడనమాట. అలా హీరోయిన్ నేమ్ ఉండడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా హమ్మేసా ఏదైతేనే పాస్ అయిపోయింది నా చెర్రీ అని చెప్పి అనుకొని ఇంకా వాళ్ళ డాడీతో కారులో అయితే వెళ్తాడు. వాళ్ళ డాడీ అయితే అంటాడు, నువ్వు ఎలాగో ఫస్టే వస్తావు కదా, ఎందుకురా అంత హడావిడిగా వచ్చి చెక్ చేసుకోవడం అని అనగాని, నేను ఫస్ట్ వచ్చాననే విషయం కూడా నేను చూసుకోలేదు నాన్న అని అంటాడనమాట. బై ద వే నీకు చెప్పడం మర్చిపోయాను, లిన్ ఫ్యామిలీ ఉంది కదా, ఆ లిన్ ఫ్యామిలీ అమ్మాయి పేరు ఏదో ఉంటుంది, నాకు తెలుసు ఆ అమ్మాయి పేరు చెర్రీ అనుకుంటా, ఆ అమ్మాయి కూడా మీ స్కూల్ ట్రాన్స్ఫర్ అయిపోయిందిరా, నీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు మనం వాళ్ళ ఇంట్లోనే భోజనం అనేది చేసేవాళ్ళం. నాకు గుర్తుంది నాన్న, నేను ఇప్పుడే తన గ్రేడ్స్ కూడా చూశాను, తను కూడా నా క్లాసే అనుకుంటా, తను కూడా సైన్స్లో సైన్ అప్ అయితే అయ్యింది అని చెప్పి హీరోయిన్ గురించి హీరో చెప్తాడు. అండ్ మేమిద్దరు ఇప్పుడు ఒకే క్లాస్లో కూడా ఉండబోతున్నాం అనగానే హీరో వాళ్ళ నాన్న అయితే మంచి విషయమే చెప్పావు, అండ్ మనందరం కలిసి చాలా రోజులైంది, నేను ఒక ప్రైవేట్ రూమ్ అనేది బుక్ చేశాను రెస్టారెంట్లో, ఎలాగో మనందరం ఒకే కమ్యూనిటీలో ఉంటున్నాం కాబట్టి అందరినీ పిలుద్దాం, అండ్ మీ ఎడ్యుకేషన్ గురించి కూడా మీరు డిస్కస్ చేసినట్టు ఉంటుంది, ఈ ఐడియా ఎలా ఉంది, రెస్టారెంట్కి నువ్వు వస్తావా, నువ్వు బిజీగా లేకపోతేనే రా, నేనైతే నిన్ను ఇబ్బంది పెట్టను అని చెప్పి హీరో వాళ్ళ డాడీ అయితే అడుగుతారు హీరోని. హీరో అయితే నేను వస్తాను నానా అని చెప్పి అంటాడనమాట. యాక్చువల్గా హీరోయిన్ని చూడొచ్చు అని చెప్పి హీరోకి చాలా ఆనందంగా అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా సరే అని చెప్పి అంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, హీరో వాళ్ళ నాన్నగారు అయితే ఇక్కడ అందరినీ డిన్నర్కి అయితే పిలిచారు, నీ క్లాస్మేట్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని మనల్ని కూడా పిలిచారు, నీకు ఇబ్బంది లేకపోతే నువ్వు కూడా రావచ్చు మాతో పాటు, నిన్నైతే ఇబ్బంది పెట్టం అని అనగానే హీరోయిన్ అయితే అంటది, అదేదో నువ్వు నానే వెళ్ళి రావచ్చు కదమ్మా, నేనెందుకు మళ్ళీ అక్కడ, మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా అందరం వెళ్ళిపోతే అని అనగానే ఏమనుకుందో ఏంటో, నేను కూడా మీతో పాటు వస్తాను, నా గురించి అడిగితే మీరు ఏం కారణం చెప్తారు చెప్పండి, నా దగ్గర కూడా చెప్పడానికి ఏ కారణము లేదు, అందుకే నేను వస్తాను అని చెప్పి అంటది. ఎందుకంటే హీరో వస్తాడేమో అని చెప్పి చిన్న ఆశ మాట. ఇంకా అందరూ అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేస్తారన్నమాట. ఇంకా హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్, హీరోయిన్ అందరూ వస్తారు. సరే మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి అందరూ అయితే భోజనం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మన హీరో మాత్రం హీరోయిన్ని చూస్తూనే ఉంటాడనమాట. ఇంకా హీరోకి చాలా హ్యాపీగా ఉంటుంది హీరోయిన్ తన పక్కనే కూర్చుందని. అలా హీరోయిన్కి సర్వ్ చేస్తూ ఉంటాడు, ఇదిగో తాగు అని చెప్పి. ఇంకా హీరోయిన్ క్రాబ్ తిందామనుకుంటే హీరోయిన్కి ఇబ్బంది లేకుండా క్రాబ్ కూడా హీరోనే ఒలిచి, ఇదిగో ఇది తిను, అంతే ఇబ్బంది పడకు అని హీరోయిన్కి చెప్తాడు. సరే అని హ్యాండ్ వాష్కి వెళ్తే హీరోయిన్ వెనకాలే ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అసలు గమనించదు హీరో వెనకాలన్నాడని. అలా హీరోని గుద్దేసేసరికి హీరోకి అయితే ముక్కు మీద తగిలేస్తుంది. హే అబ్బా అని చెప్పి హీరో అంటే హీరోయిన్ అయితే హే సారీ అని చెప్పి అంటదన్నమాట. హీరో అయితే అంటాడు, ఇంకా నువ్వు కూడా మా స్కూలే కదా, ఇప్పటి నుంచి నిన్ను ఎవరు చెర్రీ అని పిలవద్దని చెప్పు, ఎందుకంటే నిన్ను చెర్రీ అని పిలిస్తే అందరికీ తెలిసిపోతుంది నువ్వే చెర్రీ అని, ఇప్పటి నుంచి నిన్ను క్యూలిన్ అని పిలవమను స్కూల్లో అని అనగానే, ఎందుకని, అయినా నీకు అనవసరం, నన్ను ఎవరు ఎలా పిలవాలనుకుంటే అలా పిలుచుకోవచ్చు, అయినా నీకెందుకు అవన్నీ అంటే, నీకు మంచిది కాదనే కదా చెప్తున్నాను, నీకే కాదు అది నాకు కూడా మంచిది కాదు, మనకి ఇబ్బంది అనేది కలుగుతుంది, నిన్ను చెర్రీ అని అయితే ఎవరిని పిలవద్దని చెప్పు అని చెప్పి అనేసరికి
అయినా నువ్వు మళ్ళీ నాతో అనకు, మనిద్దరం అసలు తెలియనట్టు ప్రిటెండ్ చేద్దాం, నీకు నాకు అసలు సంబంధం లేనట్టు కూడా అని. నేను అలా ప్రిటెండ్ చేయలేను. అయినా సరేనా, అయినా చర్యనైతే పిలవద్దాను, అది నీకు అసలు మంచిది కాదు అండ్ నాకు కూడా మంచిది కాదు అనగాని, నీకే కాదు నాకు మంచిది కాదు, నీ వల్ల నా పరువు అంతా పోయింది, నా పేరుని నాశనం చేసేసావు నువ్వు అని చెప్పి హీరోతో అంటదన్నమాట. అలా అని హీరోయిన్ వెళ్ళిపోయేసరికి ఒక నిమిషం ఆగు, నేను ఇంకా మాట్లాడడం అవ్వలేదు అని హీరో అంటున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ అయితే వెంటనే ఇక్కడ ఏయూన్ దగ్గరికి వెళ్తే ఏయూన్ అయితే తన హెయిర్ స్టైల్ చూపిస్తుంది. ఎలా ఉంది నా హెయిర్ స్టైల్ చెప్పు అని చెప్పి అనగానే, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది కానీ నాకైతే ఇంకా బాగుంటుంది, అచ్చం నువ్వు దెయ్యంలా ఉన్నావు తెలుసా ఈ హెయిర్ స్టైల్తో అని అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, అయినా నువ్వెందుకని అంత డల్గా ఉన్నావు అంటే ఏమీ లేదు అని చెప్పి అనగానే ఇక్కడ ఏక్యూన్ అంటది, నువ్వెందుకని సైన్స్ ఎంచుకున్నావు, ఆర్ట్స్ చాలా ఈజీ కదా, సైన్స్ చాలా కష్టం, అయినా సైన్స్ ఎందుకే నీకు అని అనేసరికి, ఏంటి అలా అంటున్నావు, హీరోనే సైన్స్ ఎంచుకున్నప్పుడు నేను ఎంచుకోవడంలో తప్పేముంది చెప్పు నువ్వు అని అంటే, నువ్వు మళ్ళీ వాడి పేరు ఎందుకు ఎత్తుతున్నావు, నీకు వాడి పేరు ఎత్తడం కూడా ఇష్టం లేదన్నప్పుడు అని చెప్పి ఏయూన్ అంటది. నేను ఎత్తానా అని అంటే, నువ్వే ఎత్తో ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా హీరోయిన్ అయితే అప్సెట్ అయిపోతుంది అన్నమాట. నాకు వాడి పేరు ఎత్తడం కూడా ఇష్టం లేదు, నాకు వాడు చేసిన ద్రోహాన్ని నేను మర్చిపోయాను, అయినా నేనే పిచ్చిదానిలాగా వాడికి లెటర్స్ అనేవి రాశాను, నేను నిజంగా పెద్ద ఫూల్నే అని చెప్పి హీరోయిన్ అయితే తనకి తానే తిట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇదంతా విన్న ఏయూన్ అయితే, నిన్ను ఏదో ఇబ్బంది పెడుతుంది, నీలో నువ్వే ఇబ్బంది పడిపోయి ఉంటున్నావు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో తనకి చెప్పేయచ్చు కదా, అప్పుడే నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పోతాయి, ఎందుకు అలా అంటున్నావు అనగానే, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి, వాడిని అసలు గుర్తు తెచ్చుకోకూడదు, అదే నా మెయిన్ ఇక్కడ, అంతే, అంతకు మించి ఏమీ లేదు, అయినా నాకు వాడు గుర్తు రాకూడదు అంతే అని చెప్పి అంటది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి అయితే వెళ్తుంది అనమాట. అలా స్కూల్కి వెళ్ళి తనని తాను క్లాస్ అందరికీ పరిచయం చేసుకుంటుంది. హీరో చెప్పినట్టే నా పేరు క్యూలిన్ అని చెప్పి పరిచయం చేసుకోవడంతో హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, హీరోయిన్ తన మాట విందని. తన ఓల్డ్ క్లాస్మేట్ హీరోయిన్ డెస్క్ మేట్ కూడా అవుతాడు. ఇంకా తనే క్లాస్ మానిటర్ అని చెప్పి హీరోయిన్కి చెప్తాడనమాట. ఇక్కడ మేడం అయితే అంటది, మీరు ఇంగ్లీష్ డైలాగ్స్ని కన్వర్జేషన్ కింద ఆపోజిట్ పర్సన్తో డిస్కస్ చేయగలరా ఒక పార్ట్నర్ని ఎంచుకొని అని అనగానే హీరోయిన్ అయితే చూస్ చేస్తుంది. నువ్వు కొత్తగా వచ్చిన అమ్మాయి కాబట్టి చూడు అని చెప్పి హీరోయిన్కి పార్ట్నర్ కింద హీరో ఉంటానని హ్యాండ్ అయితే రేస్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే కన్వర్జేషన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా హీరో అయితే నైస్ టు మీట్ యూ క్వీలింగ్ అని చెప్పి హీరోయిన్కి నైస్ టు మీట్ యూ చెప్పి ఇంకా తనైతే చెప్తాడు, నేను నా ఫ్రెండ్స్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నా, నాకు మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం, నా ఒక స్నేహితురాలకు కూడా మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం, తనైతే ఎప్పుడు నా గురించి చెప్తూ ఉంటుంది, నీ పేరుకి అర్థం ఇదే అని చెప్పి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇదంతా విన్న హీరోయిన్కి కొంచెం ఇబ్బందిగా అనిపించి తన గురించే చెప్తున్నాడని అర్థమయ్యి, నాకు తనేం చెప్తున్నాడో ఇంగ్లీష్లో అర్థం కావట్లేదు, సారీ మేడం అని చెప్పి అంటదన్నమాట. ఇంకా మేడం కూడా సరే, తను చాలా అడ్వాన్స్ ఇంగ్లీష్ యూజ్ చేయడం వల్ల నీకు అర్థం కావట్లేదేమో, కూర్చో అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, మేడం ఒక్క నిమిషం, నేను తప్పుగా కన్వర్జేషన్ని స్టార్ట్ చేశాను మేడం అని అనగానే, అవునా ఏంటి అనగానే, నేను రియలైజ్ అవ్వలేదు, నేను సెంటెన్స్ అనేవి రాంగ్గా చెప్పాను, తను నాకు ఇప్పటి వరకు పరిచయం లేదు కానీ నేను నైస్ టు మీట్ యూ అని చెప్పి అన్నాను, అంటే నిన్ను చూడడం నాకు ఆనందంగా ఉంది అని చెప్పి, కానీ తను నాకు ఇదే కదా ఫస్ట్ పరిచయం, అప్పుడు నేను హ్యాపీ టు మీట్ యూ, నిన్ను చూసినందుకు నాకు సంతోషకరంగా ఉంది అని కదా చెప్పాలి, సో నేను తప్పుగా సెంటెన్స్ చెప్పాను, ఇది కరెక్ట్ చేసి అర్థమైనట్టు చెప్పండి మేడం అని చెప్పి అంటాడనమాట. ఇంకా మేడం కూడా అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి కరెక్ట్గా అయితే చెప్తుంది. హీరోయిన్కి అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట, తను చెప్పింది ఎవరి గురించో కాదు నా గురించే, మా ఇద్దరికి ముందే పరిచయం ఉన్నట్టు చెప్తున్నాడని అర్థమవుతుంది. ఇక్కడ హీరోయిన్తో మాత్రం తన ఫ్రెండ్ అయిన ఏయున్ మాట్లాడుతుంది అనమాట, మీ ఇద్దరి మధ్య జరుగుతుంది ఎలా ఉందంటే రొమాన్స్ అండ్ నోవెల్స్లో జరుగుతుంది చూసావా, ఫైటింగ్ అట్లా ఉందే అని అంటున్నప్పుడు హీరోయిన్ అయితే హీరోని చూస్తుంది కింద నుంచి హీరో వెళ్తున్నట్టు. అలా చూస్తున్నప్పుడు హీరో దగ్గరికి అయితే వస్తుంది అనమాట జోమిన్ వచ్చేసరికి హీరోయిన్కి కొంచెం జెలసీగా అనిపిస్తుంది. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అటు నుంచి చూడకుండా వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా గమనించిన ఏయున్ అయితే, ఏంటే వాళ్ళిద్దరిని చూసి అబ్బా ఏం కపుల్ అని అనుకుంటున్నారు అందరూ, అంటే అంత పర్ఫెక్ట్ కపుల్ని చూడగానే నీకు కొంచెం జెలసీ వచ్చింది కదా చెప్పు అని అనగానే, నాకు వాళ్ళని చూస్తే జెలసీ కాదు, నిన్ను చూస్తే కోపంతో వచ్చింది, నాకు నేను చూస్తే కోపం వచ్చేస్తుంది అని చెప్పి తన మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతే, నేనేం చేశానే మధ్యలో నిన్ను అని చెప్పి ఏయున్ అంటది. ఇక్కడ హీరోయిన్ వాటర్ పట్టుకుంటున్నప్పుడు హీరో అయితే వచ్చి, నేను నా వాటర్ రీఛార్జ్ కార్డ్ అనేది మర్చిపోయాను,
కొంచెం నీ కార్డ్ అనేది నాకు ఇస్తావా, నేను కూడా వాటర్ పట్టుకుంటాను అని చెప్పి హీరోయిన్ని అడిగేసరికి హీరోయిన్ అయితే మన ఇద్దరికి ఒకరికొకరం పరిచయం అనేది ఉందా అంటే ఉంది కదా, ఈరోజు క్లాస్లో నేను నీతో మాట్లాడాను కదా అంటే నేను ఎవరిని పడితే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను అండ్ నేను ఎవరికి నా కార్డ్ అనేది ఇవ్వాలని అనుకోవడం లేదు, సారీ అని చెప్పి హీరోయిన్ అయితే వాటర్ అనేది పట్టుకుంటుంది. ఇది క్లాస్ అందరూ చూస్తారన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.